గుడ్లవల్లేరు కాలేజీలో ఏం లేదు, అదంతా కూడా కేవలం ఊహ మాత్రమే. అందులో ఒక అబ్బాయి ప్రేమలో విఫలం అవడంతో అతను మాట్లాడింది స్పెక్యులేట్ చేసింది అని ఒక పక్కన ప్రచారం చేస్తుంటే, మహిళా విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి అన్నటువంటిదే వాదిస్తున్నారు. దీన్ని గోప్యంగా ఉంచేందుకు కాలేజీ యాజమాన్యం శతవిధాల ప్రయత్నం చేసిందని చెప్పి ఆరోపిస్తున్నారు. అందులో విజయం సాధించిందని చెప్తున్నారు. గుడ్లవల్లేరు కళాశాలలో ఓ చారిత్రాత్మక కళాశాల అవడంతో యాజమాన్యం ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడిందని ఆరోపిస్తున్నారు. విద్యార్థులు గొంతెత్తకుండా నోరు నొక్కేశారని ఆరోపిస్తున్నారు. ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల 300 వీడియోస్, ఎంతమంది విద్యార్థులు మాన ప్రాణాలు వీడియోస్తో ఉండటం మాట వాస్తవం అంటూ మేడిశెట్టి స్వర్ణ కార్తీక్ను కాలేజీ పరువు ప్రతిష్టలు కాపాడుకోవడానికి ఇలా మమ్మల్ని బెదిరిస్తున్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలలో హిడెన్ కెమెరా ఉండటం వాస్తవమే, ఎలాంటి విచారణ జరపకుండా పొద్దున జిల్లా ఎస్పీ ఏమీ లేదని, ఏమీ జరగలేదని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. గొంతెత్తిన విద్యార్థులు మీ సర్టిఫికెట్స్, మీ భవిష్యత్తు మా చేతుల్లో ఉందని బెదిరిస్తున్నారు. ఎవరైతే అడావిడి చేసి కాలేజీ పరువు తీస్తున్నారో వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేస్తామని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు కూడా దీన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. ఉండగా ప్రభుత్వం మీద అధికారుల మీద మాకు నమ్మకం కోల్పోతుంది. రాజకీయ నాయకులు అడుగులకు మడుగులొత్తేలా సమస్యను కప్పిచ్చే విధంగా చేస్తున్నారు. లేడీస్ బాత్రూంలో ఏదైనా హిడెన్ కెమెరా మర్చిన అమ్మాయి మేడిశెట్టి స్వర్ణ కార్తీక్ ఎంతో ధైర్యంగా మిడిల్ ఫింగర్ చూపిస్తోంది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కార్తీక్ లెక్కలేనితనంగా వ్యవహరిస్తోంది. కార్తీక్ తన తోటి విద్యార్థులు అని కూడా లేకుండా హిడెన్ కెమెరా అమర్చడమే కాకుండా వెనకున్న అండదండలను చూసి మిడిల్ ఫింగర్ చూపించుతుండడం దేనికి సూచన అర్థం కావడం లేదు. ఆడపిల్లలకు విద్య కంటే మాన ప్రాణాలు ఎంతో ముఖ్యం. ఈ విషయాలను పక్కన పెట్టి విద్యా భవిష్యత్తుని మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ జరిగిన గొడవ ఇది ప్రస్తుతం విద్యార్థినులు అయితే అక్కడ ఏదో ఒకటి జరిగిందని నమ్ముతున్నారు.